ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది కదా, తీసేశారు ఆరోగ్యశ్రీ. 3,000 కోట్లు బకాయిలు, 7,000 కోట్లు బకాయిలు ఉన్నాయంట. 7,000 కోట్లు లేవా మీ దగ్గర? లేవా? ఇన్ని అప్పులు చేస్తున్నారు కదా, ప్రజల ఆరోగ్యం కోసం 7,000 కోట్లు అప్పు చేయలేరా? ప్రజల యొక్క చదువు కోసం ఒక 5,000 కోట్లు అప్పు చేయలేరా? ఎలాగో చేస్తున్నారు కదా. ప్రతి మంగళవారం, శుక్రవారం, ప్రతి మంగళవారం 5,000 కోట్లు, ప్రతి మంగళవారం 5,000 కోట్లు. అటు బ్యాంకు నుంచి తెస్తున్నారు, ఇటు తాకట్లు పెడుతున్నారు, అన్ని తెస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? విలాసాలకి వాడుకుంటున్నారు తప్ప విలాసాలకి మరి ఏది ఇదేం చేశారు? పోనీ మేము మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమి వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 లోనే 2 పథకాలు అసలు టచ్ కూడా చేయలేదు ఇప్పుడు వరకు. 20 నెలలు అయిపోతుంది. నిరుద్యోగ వృత్తిను ఆడబిడ్డనిది 2. ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు కదా, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు కదా, టచ్చే చేయలేదు. దాంట్లో తల్లికి వందనం కూడా సగానికి సగం మందికి ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటున్నారంటే ఓన్లీ టీడీపీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు పథకాలన్నీ. ఆయనే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారే ఆన్ స్టేజ్ మీద ఒక్క వైఎస్ఆర్సీపీ వాడికి పథకం రావడానికి వీల్లేదు అని ఏ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా అలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా సార్? పాముకు పాలు పోసినట్లే. పాముకు పాలు పోసినట్లే అంటే మీకు మీకు ఓట్లేని వాళ్ళందరి మీద కక్ష. వాళ్ళ పద్ధతి అలా ఉంటది. మా జగన్మోహన్ రెడ్డి గారేమో తన లేదు, మన తన లేదు, కులం లేదు, గోత్రం లేదు, అందరికీ చేసినటువంటి వ్యక్తి.